గుడ్ మార్నింగ్ అండి. ప్రత్యేకమైన అన్ని కలిసి దేని వాగ్దానం చూద్దాం. సామెతలు 8:35 నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొను, యెహోవా కటాక్షం మనకి దొరుకును. మనం దేవుణ్ణి కనుగొంటే, యేసుని కనుగొంటే మనము ఎలాగ దేవుని కటాక్షం అంటే కనికరం మన మీద ఉంటుందంట. దేవుని కనుగొంటే జీవాన్ని కనుక ఉదయం లేచిన వెంటనే నువ్వు సెల్ ఫోన్ చూస్తూ కాలం గడుపుతున్నావా? నీకున్న సమస్యను బట్టి దిగులుతో బాధతో ఉన్నావా? నువ్వేం సాధించలేవు తమ్ముడా. అన్ని ప్రయత్నాలు చేశావు, ఉద్యోగం తిరగలేని ఊర్లు తిరిగినావు, ఏం సాధించలేదు. మీ అన్నయ్య వినండి, మీరు మీ పిల్లల విషయమై మీరు చేయాల్సిన అన్ని నాయకుల దగ్గరికి వెళ్ళారు, ఏ ప్రయోజనం లేదు. దేవుణ్ణి కనుగొనండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించండి. ఉదయాన్నే 4కి లేయండి, 5కి లేయండి. దేవుని కనుగొంటే నువ్వు ఈ దినము జీవమును కనుగొన్నట్టు దేవుని కటాక్షం నీకు ఉంటుంది. నా కుమారుడు, పెద్ద కుమారుడు కాలేజీలో సైకిల్ పోగొట్టుకున్నాడండి. అయితే ఆ సైకిల్ వెళ్ళిపోయిన తర్వాత ఎవరు తీసుకెళ్ళాలో తెలియదు కానీ వెతికాం, వదిలేసాం. అయితే నా కుమారుడు ఏం చేశాడంటే దేవుణ్ణి పట్టుదలగా ప్రార్థిస్తూనే ఉన్నాడు. ప్రతిదినము ఉదయాన్నే ప్రార్థన చేశాడండి. ఒక దినము ఆ సైకిల్ ఎత్తుకున్న అబ్బాయి కనబడి, అన్న మా ఇంటికాడే ఉంది రండి సైకిల్ అని చెప్పాడు. ఆశ్చర్యపోయాం. 25 రోజుల తర్వాత ఆ సైకిల్ దొరికిందండి. అంటే దేవుణ్ణి నా కుమారుడు వెతికినందువల్ల దేవుని కటాక్షం దొరికింది. ఆ సైకిల్ని తిరిగిచ్చేటట్టు దేవుడు చేశాడు. మేము సొంత ప్రయత్నాలు చేశాం కానీ ఏం ఫలితాలు లేవు. ఈరోజు మీ జీవితంలో కూడా సొంత ప్రయత్నాలు పనికిరాదండి. దేవుని దగ్గర వెతకండి, ఆయన దగ్గర అడగండి, ఆయన వెతకండి, ప్రార్థించండి. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ ఆశీర్వాదం కుమ్మరించండి. ఎంతోమంది అయా బిడ్డలైనా పెళ్లి నిమిత్తమై, వివాహ నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. ఒక మంచి సంబంధాన్ని కుదిర్చిన ప్రభా. కొంతమందినైనా గ్రూప్ 1 పరీక్షలకి సిద్ధపరుస్తున్నారు, డిఎస్సి ఎగ్జామ్స్కి సిద్ధపడున్నారు నా ప్రభా. వారికి మంచి జ్ఞానం దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాలం అనారోగ్యంతో హాస్పిటల్ బిడ్డలని తాకండి, వారి మీద నీ కటాక్షం ఇచ్చిన ప్రభా. అయ్యా ఈరోజు పుట్టినరోజు వివాహం దినం జరుపుకున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.